పరిశ్రమలు మాత్రమే పెట్టాలనే నిబంధన, పరిశ్రమల కోసమే ప్రభుత్వం కేటాయించిన భూమిని ఇతర అవసరాల కోసం మళ్లించవచ్చు. అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం, ఇళ్ళ నిర్మాణం కోసం, విల్లాలకు నిర్మాణం కోసం, లేకపోతే ఒక మార్కెట్ సముదాయాల నిర్మాణం కోసం, ఒక కమర్షియల్ బిల్డింగుల నిర్మాణం కోసం దాన్ని వాడుకోవచ్చు. ఆ అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఓనర్షిప్ మారిపోదు. అంటే ఇంతకుముందు ఎవరు ఉన్నారో వాళ్ళే ఓనర్ ఉంటారు. కానీ ఆ భూమిని అక్కడ అమ్ముకొని ఇంకొక చోట వాళ్ళ ఫ్యాక్టరీని నెలకొల్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎప్పుడో 60లో పెట్టిన ఫ్యాక్టరీ ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదు. ఆ కంపెనీని మూసేసి ఆ భూమిని కమర్షియల్గా ఉపయోగించుకొని ఇంకొక చోట ఇంకో ఉపాధిని వెతుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ఆ వెసులుబాటు ఇస్తున్నారు తప్ప కానీ భూమి ఎవరి పేరు మీద రాసి ఇవ్వట్లేదు. అది కూడా లీజుకి ఇచ్చిన భూములను, కొన్ని భూములను గవర్నమెంట్ లీజుకి ఇచ్చింది. ఆజామాబాద్ భూములు లీజుకి ఇచ్చిన భూములు.